హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ఈరోజు మన టెస్ట్ బడ్స్లో మనం చేసుకోబోయేది కొత్తిమీర కారం. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసి చక్కగా వేయించుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నీళ్ళని యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ కొత్తిమీర చక్కగా వేగిపోయింది. ఒక 5 నిమిషాలు చల్లారబెట్టుకుందాం. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా చల్లారబెట్టుకున్న కొత్తిమీరను వేసి కచ్చాపచ్చగా మిక్సీ చేసుకోవాలి. చూడండి, ఇలా కచ్చాపచ్చగా మిక్సీ చేసుకోవాలన్నమాట. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని అందులో ముందుగా సిద్ధం చేసుకొని ఉంచుకున్న పోపు దినుసులన్నీ వేసి చక్కగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఇంగువ కూడా వేసి కలర్ మారేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు అందులో ముందుగా సిద్ధం చేసుకొని ఉంచుకున్న కొత్తిమీర పేస్ట్ని కూడా వేసి చక్కగా వేయించుకోవాలి. అందులో ఇప్పుడు చింతపండు పులుసు, రుచికి సరిపడా ఉప్పు, మంచి సువాసన కోసం మెంతి పొడి వేసుకొని మొత్తం కలుపుకొని కొత్తిమీర కొంచెం కలర్ మారేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు కలర్ మారిపోయింది. అందులో మన రుచికి సరిపడినంత కారం కూడా వేసి ఇంకొకసారి మగ్గించుకోవాలి. చూడండి, ఎంతో టేస్టీ అయిన కొత్తిమీర కారం రెడీ అయిపోయింది. ఇది ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకుంటే వారం రోజుల పాటు నిల్వ ఉంటుందండి. మీకు నచ్చిందా? ప్లీజ్ సపోర్ట్ దిస్ ఛానల్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు కామెంట్.